నమస్తే, నేను మీ డాక్టర్ విక్రాంత్ సింగ్. చాలామంది నా యూట్యూబ్ ఛానల్ చూసి బయట నుంచి ఇక్కడ నుంచి రిపోర్ట్స్ తీసుకొచ్చి నా ముఖం మీద పడేస్తున్నారు. అది చూసి మెడిసిన్ రాయమంటున్నారు. బట్ ఐఎమ్ రియలీ సారీ, నేను ఇట్లా బయట రిపోర్ట్స్ని నేను బ్లైండ్లీ నమ్మను. ఎందుకంటే చాలాసార్లు మంచి మంచి ఇన్స్టిట్యూట్స్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ కూడా రాంగ్ వెళ్తున్నాయి. సో నేను నా దగ్గర చేసిన రిపోర్ట్స్ని తప్ప బయట రిపోర్ట్స్ని నేను బ్లైండ్లీ నమ్మను. సపోజ్ ఆర్థికంగా ఇబ్బంది అయితే నేను పేషెంట్స్ని 3 కేటగిరీస్లో డివైడ్ చేస్తాను. ఒకటి వెల్ ఆఫ్ ఉన్న వాళ్ళు, అంటే గవర్నమెంట్ జాబ్ ఉంది, మంచి శాలరీ ఉంది, బిజినెస్ ఉంది. వాళ్ళు డబ్బుకి కింద ముందు వెనుక ఆలోచించకూడదు. దేవుడు మంచిగా డబ్బు ఇచ్చిండు, రాజు లెక్క ఖర్చు పెట్టాలా, రాజు లెక్క వెళ్ళిపోవాలా. లేదు, కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి నేను 50% డిస్కౌంట్ చేస్తాను. ఎవరైతే నన్ను అడుగుతారో ఇబ్బంది ఉంది సార్ అంటే నేను ఖచ్చితంగా 50% డిస్కౌంట్ చేస్తాను. లేదు, కొందరు కూటి కూడా గతి లేని వాళ్ళు ఉంటారు, బాగా ఇబ్బందులు ఉంటారు, వాళ్ళకి నేను నెలకి 2 నెలలకు ఒకసారి ఫ్రీ క్యాంప్ చేస్తాను. అందులో ప్రతి పరీక్ష ఫ్రీగా చేస్తాను. సో అలా నేను డివైడ్ చేస్తాను. అంతేగాని నేను బ్లైండ్లీ బయట రిపోర్ట్స్ని నేను నమ్మను. ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. మంచి రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి వస్తాయి రిపోర్ట్స్, కానీ అవి ఒక పేషెంట్ నార్మల్ అని రిపోర్ట్ ఇచ్చారు, కానీ అది క్యాన్సర్ అయ్యింది. సో అప్పటి నుంచి నేను బయట రిపోర్ట్స్ని బ్లైండ్లీ నమ్మను. సో అలా అని నేను డబ్బు సంపాదించడానికి కాదు, ఎలా అయితే చెప్పానో 3 కేటగిరీస్. ఎందుకంటే అందరికీ ఒకే రకంగా మనం ఫీజు తీసుకోలేము, అందరినీ ఒకే రకంగా బిల్ చేయలేను, నేను చేయలేను. అంటే అందరు చేస్తారేమో, కానీ నా వల్ల అది కాదు. సో నా ఉద్దేశం లేదంటే ఎవరికైతే దేవుడు మంచిగా డబ్బు ఇచ్చిండో వాడు ఖర్చు పెట్టాలా. డబ్బు ఖర్చు పెట్టి రాజరికం ఇచ్చినప్పుడు రాజు లెక్క బతకాల. లేదు, మిడిల్ క్లాస్ ఉంది, వాళ్ళకి నేను నా వంతు అయినట్టు నేను 50% డిస్కౌంట్ ఇస్తాను. కానీ నిజంగా కొందరు చాలా బీదవారు ఉంటారు, పర్టికులర్లీ తల్లిదండ్రి వదిలేసిన పిల్లలు ఉన్నా పట్టించుకొని కొన్ని తల్లిదండ్రులు. చాలామంది అయితే నేను చూస్తాను, వృద్ధులు పెద్దవారు ఉంటారు, వాళ్ళకి తినడానికి కూడా తిండి ఉండదు. సో అట్లాంటి వాళ్ళకి నేను టైం టు టైం 1-2 మంత్స్కి ఒకసారి క్యాంప్ చేస్తాను. అలాంటి వాళ్ళు ఆ క్యాంప్కి రండి, నేను పర్సనల్గా నేను ఖర్చు పెట్టి అన్ని పరీక్షలు చేసి వాళ్ళని పంపిస్తాను. సో దయచేసి ఎవరు కూడా ఈ పెద్ద పాత రిపోర్ట్స్ బట్టి నేను ఏదో మెడిసిన్ రాస్తానని భ్రమలో ఉండకండి. ఇంకోటి కొత్తగా స్టార్ట్ అయినది, నన్ను టెస్ట్ చేయడానికి జనాలు వస్తున్నారు. అంటే నిజంగా నేను ఆ వర్తా కాదా అని తెలుసుకోవడానికి. ఎందుకంటే ఇప్పుడు నేను నా వీడియోస్ పెడతాము, అది చూసి జనాలు నిజంగా డాక్టర్ చెప్పేది కరెక్ట్ అయినా, నిజంగా పేషెంట్ మంచిగా అవుతున్నా టెస్ట్ చేయడానికి వస్తున్నారు. టెస్ట్ చేయడానికి రాకండి. నిజంగా అవస్థ ఉన్నవాడు, నిజంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, నేను చెప్పినట్టుగా ఈ 3 కేటగిరీలు ఎవరున్నా సరే రండి. ఖచ్చితంగా ఆ దేవుడి దయ వల్ల నా వల్ల ఎంత అయితే నేను అంత హెల్ప్ చేస్తాను. నమస్తే.